నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్ర నుండి వరద వస్తుండటంతో శ్రీరామ్ సాగర్లోకి క్రమక్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుంది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు నుండి 50,000 క్యూసెక్లు దిగువ గోదావరిలోకి వదలగా బలేగావ్ వద్ద మరింత వరద కలిసి శ్రీరామ్ సాగర్కు వరద ప్రవాహం మొదలైంది. దీంతో పాటు ప్రాజెక్టు ఎగువన 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గడెన్న వాగు నుండి 10,000 క్యూసెక్లు, దీంతో పాటు మంజీరా ప్రవాహం తోడవడంతో ప్రాజెక్టులోకి 90,000 క్యూసెక్లు వరద వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్టు ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ ద్వారా 4,500 క్యూసెక్లు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్లు మరియు అలీసాగర్ లిఫ్ట్ మిషన్ భగీరథతో మొత్తం 6,77,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,082.30 అడుగులు, పూర్తిస్థాయి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 51.659 టీఎంసీలు నీటి నిల్వలున్నాయి. ఈ సంవత్సరం వానాకాలం మొదలు అయినప్పటి వరకు ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 46 టీఎంసీ వద్ద వరద వచ్చి చేరింది.